బంగారం వెండి ధరలు భారీగా పతనమవుతున్నాయి. గత 3 రోజుల్లో బంగారం ధర ₹1000 తగ్గగా వెండి అమాంతం లక్షల్లో మార్పు కనిపించింది. దీనికి గల కారణాలు చాలా ఉన్నాయి. రానున్న రోజుల్లో బంగారం వెండి ధరల పరిస్థితి ఏంటి? ఇలా భారీగా ఎందుకు క్షీణించింది? ఇంకెంతకాలం ఇలాంటి పరిస్థితి కొనసాగుతోంది? ఇప్పుడు బంగారం వెండి కొనాలా వద్దా? రానున్న పెళ్లిళ్ల సీజన్లో వీటి ధరలు ఎలా ఉండబోతున్నాయి? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. బంగారం కొనేందుకు ఆసక్తి చూపేవారు గత కొన్ని రోజులుగా వెనకడుగు వేశారు. దీనికి కారణం ప్రతిరోజు భారీగా పెరుగుతున్న ధరలే అని చెప్పాలి. అయితే గడిచిన 3 రోజుల నుంచి గోల్డ్, సిల్వర్ ప్రైస్ లో భారీగా మార్పులు కనిపిస్తున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,80,000కు పైగా రికార్డు ధర పలికినప్పటికీ ప్రస్తుతం 1,60,000కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,70,000 నుంచి 1,47,000కు పడిపోయింది. ఇక వెండి ధరలో కూడా గణనీయమైన మార్పులు కనిపించాయి. గత 3 రోజుల క్రితం 3,99,000 వరకు చేరిన కిలో వెండి ప్రస్తుతం 3,20,000 వద్ద కొనసాగుతోంది. ఇలా ఖరీదైన లోహాల ధరలు పడిపోవడానికి అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులే కారణం. అందులో ముఖ్యంగా డాలర్ విలువ పడిపోవడం, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ లో బాండ్ల వడ్డీ రేటు పెరగడంతో వాటిపై పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్స్ ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా గత కొన్ని రోజుల క్రితం అమెరికాలోని ఫెడరల్ బ్యాంక్ చైర్మన్ మార్పు కూడా ఈ బంగారం వెండి ధరలపై పరోక్షంగా ప్రభావం చూపుతోంది. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుదలతో పసిడిపై పెట్టుబడి పెట్టే వారి సంఖ్య తగ్గింది. అలాగే ఫెడ్ బ్యాంక్ బాండ్లపై పెట్టుబడులు పెట్టేవారు బంగారం వెండిపై ఇన్వెస్ట్ చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. అలాగే ప్రస్తుతం బంగారం వెండి ధరలు తగ్గుతున్నందున గతంలో పెట్టుబడి పెట్టిన వారు వాటిని లాభాలకు అమ్ముకునేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం వీరి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో కమోడిటీ మార్కెట్లో విలువైన లోహాల ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వీటిని కొనేవారు లేకపోవడం, బాండ్లపై ఇన్వెస్ట్ చేయడంతో ధరల్లో భారీగా పతనం కనిపిస్తోంది. ఇక ఎంసీఎక్స్ మార్కెట్లో గడిచిన వారం రోజుల్లో బంగారం వెండి ధరలు ప్రస్తుతం ట్రేడ్ అవుతున్న గోల్డ్, సిల్వర్ ధరల్లో చాలా మార్పు ఉంది. జనవరి 29న 1.80 లక్షలు ఉన్న బంగారం జనవరి 30న 1.61 లక్షలకు పడిపోయింది. అలాగే ఫిబ్రవరి 1న 1.38 లక్షలకు ట్రేడ్ అయిన బంగారం ఫిబ్రవరి 2 వచ్చేటప్పటికి మరింత క్షీణించి 1.36 లక్షల రూపాయల వద్ద కొనసాగుతుంది. అలాగే వెండి ధరలు పరిశీలించినట్లయితే జనవరి 29న 4.20 లక్షలు పలికిన కిలో వెండి జనవరి 31 నాటికి 2.91 లక్షలకు చేరుకుంది. ఇక ఫిబ్రవరి 1న 2.65 లక్షలకు చేరుకున్న కిలో వెండి ఫిబ్రవరి 2న మరింత తగ్గి 2.49 లక్షల వద్ద ట్రేడ్ అవుతోంది. రానున్న రోజుల్లో దీని ధర మరింత తగ్గే అవకాశం ఉంది. ఫిబ్రవరి 17 వరకు ఇలా తగ్గుదల కనిపించి ఆ తర్వాత పెళ్లిళ్లు, శుభ కార్యక్రమాలకు ముహూర్తాలు, పండుగ సీజన్లు ప్రారంభమవడంతో మెల్లమెల్లగా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.